మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలో ఉండే దీవెన మీకును మీ కుటుంబములకు కలుగురుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. నేను శిక్షకు లోబడుచున్నాను, నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనసు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. దేవుడు కొన్నిసార్లు మనలను క్రమశిక్షణలో పెట్టుటకు, మన జీవితంలో ఆయన చేసిన కార్యములు, చేయబోచున్న కార్యములను క్రమముగాను మర్యాదగాను దేవుని ఆశ్రయించి జరుపుకున్నట్లుగా ఆయన కొన్నిసార్లు మనల్ని క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడు. అదే శిక్ష అంటారు. శిక్షణలో శిక్ష అనేది ఉండదు. క్రమముగా ఆయన నడిపించుటకు, మర్యాదగాను క్రమముగాను సమస్తముగా ఆయన చిత్తములకు అనుకూలంగా మన జీవితంలో జరిపించుటకు ఆయన శిక్షకు లోబడాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుడైన యెహోవా యొక్క శిక్షకు లోబడాలని ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 13వ వచనంలో, నీవు వెళ్ళి యూదావారికి యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా, ఇదే యెహోవా వాక్కు అని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన ఎలా శిక్షిస్తాడు, ఆయన శిక్షకు గల కారణం ఏమిటి, శిక్ష ఫలం ఏమిటి అని దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగ దేవుడైన యెహోవా సెలవిస్తుంది, నా సేవకుడు అని యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు అంటూ ఉన్నాడు. ఆయన శిక్ష ఇచ్చినప్పుడు మరి ఎక్కువగా మనకు తోడుగా ఉంటాడు. ఎందుకనగా ఆయనకు చిత్తమును తెలుసుకోవడానికి ఆయన క్రమశిక్షణలో మనం పెడతాం. దాన్ని మనం శిక్షగా భావిస్తాం. కానీ దేవుడు, నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టితున్నా ఆ సమస్త ప్రజలను సమూలనాశనం దేవుడు ఇశ్రాయేలీయులు చేసిన, యూదావారు చేసిన దోషమును బట్టి ఆయా దేశములకు వారిని పట్టగావించి చెదరగొట్టి ఆయన సమకూర్చి దేవుడై ఉన్నాడు. చెదరగొట్టినను తోడుగా ఉండి దేవుడై ఉంటాడు. ఆ శిక్ష క్రమశిక్షణలో భాగముగా ఆయన తోడుగా ఉంటాడు, మరి ఎక్కువ సమీపముగా ఉంటాడు. అయితే ఆయన సమూలనాశనము చేయడు. నేను శిక్షింపక విడవను కానీ నేను నీకు తోడయ్యుందును, నీకు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, కానీ నేను శిక్షింపక విడవను, కానీ న్యాయమును బట్టి నేను శిక్షించదను, ఇదే యెహోవా వాక్కు అని దేవుడి వాక్యంలో న్యాయమును బట్టి ఆయన శిక్షిస్తాడని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. న్యాయం బట్టి తీర్పు తీరుస్తాడని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన జీవము గల దేవుడు, మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు. ఆయన సంకల్పములు, ఆయన ఆలోచనలు మనకు మేలుకరంగానే ఉంటాయి, కానీ ఆయన నిరీక్షణకు ఆధారమైనవిగా ఉంటాయి, కానీ హానికరమైనవి కావు అని దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యంలో 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలములకు మిమ్మల్ని తిరిగి రప్పించదనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన బబులోను రాజ్యంలో వారు చెరపట్టబడినట్లుగా చేస్తారు. ఎందుకంటే ఆ వారిని శిక్షించుటకు ఆయన క్రోధపు పాత్రను వారికి త్రాగించి, వారు తన జనులైనట్లుగా వారికి మేలు కలగవలనని దేవుని వాక్యంలో 24వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 4వ వచనం, అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు మంచి అంజూరపు చెట్టు పండు లక్ష్య పెడుతూ ఉన్నారు. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుతాను. చెరగావింపబడుతూ ఉన్నవారు వారి దోషములకు
ఫలము, వారి పాపములకు ఫలము. దేవుడు న్యాయంగానే తీర్పు తీరుస్తూ, అలాగే ఈ దేశంలోకి వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అంటూ, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగినట్లు నేను వారి దేవుని అగినట్లు యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన న్యాయమును బట్టి తప్పక శిక్షించు దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకనగా మన దేవుడు హృదయాంతరంద్రియములను పరిశోధించు దేవుడు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 17వ అధ్యాయం 10వ వచనంలో, ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను, ఈ వాక్యంలో హృదయములను పరిశోధించువాడు, అంతరింద్రియములను పరీక్షించువాడని దేవుని వాక్యంలో రాయబడి. అలాగూ ఆయన తాను ఏర్పరచుకున్న వారిని శిక్షింపక మానడు, అయితే అది న్యాయమును బట్టి శిక్షిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే దేవుడు మితముగానే శిక్షిస్తాడని, వారిని ఆయన మితముగానే శిక్షిస్తాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని శిక్ష ఎప్పుడు క్రమశిక్షణతో కూడినదై ఉంటుందని మనం గమనించి దేవునికి స్తోత్రము చెల్లించినప్పుడు, అందుకే ఎజ్రా భక్తుడు ఇలాగూ ప్రార్థన చేస్తారు. ఎజ్రా గ్రంథంలో ఇలాగ దేవునికి, నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయములో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనంలో, నీ జనులందరి మీదకి వచ్చిన శ్రమ ఎంతయు నీ దృష్టికి అల్పముగా ఉండునుగాక, మా మీదకి వచ్చిన శ్రమలన్నీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులము అయితిమి. కానీ తర్వాత 34వ వచనం, నీవు వారి మీద పలికిన సాక్ష్యములను నీ ఆజ్ఞ వారు వినకపోయిరి, నీవు తమ ఎడల చూపిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారములకు ఫలవంతమైన భూమిని అనుభవించుండి నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. చిత్తగించుము, నేడు మేము దాస్యంలో ఉన్నాము, దాని ఫలము దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమైన, మా పాపములు బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అతి విస్తారముగా ఫలమిచ్చుచు ఉన్నావు, మాకు చాలా శ్రమలు కలుగుచూ ఉన్నావని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, అయితే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 17వ వచనం ఆఖరి భాగంలో, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయావాత్సల్యతలు గల దేవుడువు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడు అయి ఉండి వారిని విసర్జింపలేదు అని దేవుని వాక్యంలో, ఇలాగూ ఉపవాసం ఉండి గోనెపట్టు కట్టుకొని ధూళి పూసుకొని యెహోవాకు నమస్కారం చేయుచు ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టుచు, అప్పుడు యాజకులు ప్రార్థించి, సకల ఆశీర్వచనములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక, నీవే అద్వితీయుడైన దేవుడవు యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటిని సముద్రం వాటిలో ఉన్నది అంతటిని సృజించి వారిని కాపాడువాడవు, ఆకాశ సైన్యంలో నమస్కారం చేయుచును. 9వ అధ్యాయము 6, 7 వచనాల్లో దేవుని వాక్యంలో రాయబడి, ఆయన నామమును స్తుతిస్తూ ఆయనను ప్రార్థిస్తూ అందరికంటే ఎత్తుగా నిలువబడి ఉపవాస ఉత్సవ కాలం ప్రకటించి ప్రార్థన చేయొచ్చు. అదే ఎజ్రా గ్రంథంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. దేవుని శిక్షలు అన్నిటిని బట్టి 9వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యం, మా మీదకి 13వ వచనం, అయితే మా దృష్టియు బట్టి మా గొప్ప అపరాధం బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి ఆయన మితముగా శిక్షిస్తాడని ఇర్మీయా గ్రంథంలో రాయబడి ఉంది. కొంచెమే. అందుకే ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయంలో అసలు ఆ పాపంలో గల కారణము, ఆ కీడులకు గల కారణము ఏమిటో
ఇర్మియా భక్తుడు ఇలాగూ రాస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, మీకు మేలు కలుగకుండానట్లు మీ పాపములే కారణమని 25వ అధ్యాయం 25వ వచనం 5వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం అలాగూ దేవుణ్ణి స్తుతించే వారముగా, దేవుని శిక్షకు లోబడి వారముగా ఉండి, ఆయన 11వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 20వ వచనం, నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. 12వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచు ఉన్నావు. హృదయాంతరంగం పరిశోధించు దేవుడు. ఆయన వాటిని పరిశోధించి, మన హృదయమును అంతరంగమును పరిశోధించి పరీక్షించి, దేవుని ఎడల మనం కలిగి ఉన్న మన ప్రవర్తన బట్టి మనకు ప్రతిఫలము చేయుటకు, ప్రతీకారము చేయుటకు ఆయన హృదయాంతరంగం పరిశోధించి, ఆయన మన దేవుడై ఉన్నందున మనలను ఆయన మితముగా శిక్షించి, మన క్రియల ఫలముగా మనల్ని దండించి మన క్రమశిక్షణలో పెడతారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరం అది గమనించినప్పుడు, దాని యందు అభ్యాసము కలిగినప్పుడు, మనము దాన్ని సాధకము చేసుకున్నప్పుడు దేవుడు యొక్క శిక్ష క్రమశిక్షణగా మనము గమనిస్తామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే ఇర్మియా గ్రంథంలో ఇలాగ 24వ అధ్యాయము దేవుడు అటువంటి శ్రమ సమయంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎరిగే హృదయాన్ని దేవుడు మనకిస్తాడని 7వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన మాటను చెవియొగ్గు వారముగా, ఆయన జీవం గల మాటను మనము ఆలకించే వారముగా ఉండినప్పుడు దేవుడు మనకు ఆయన అభ్యాసమును కలుగజేసి, అది మన క్రమశిక్షణకు, ఆయన శిక్షకు లోబడి వారముగా ఉండి, నీతియు సమాధానకరమైన ఫలము మనం పొందుకున్నట్లుగా ఆయన ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మను కూడా ఆయనే మనకు దయచేస్తాడని దేవుడు. అందుకే ఆయన మన సమీపముకు, ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన సమీపముకు రప్పిస్తాడని ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో, నా మీ సమీపం 22-21 వచ్చి, నా సమీపంకు వచ్చినకు ధైర్యం తెచ్చుకుని వాడెవడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసిన ఇదే యెహోవా, అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడినై ఉందును అని దేవుడి వాక్యంలో రాయబడింది. కాబట్టి మనము అలాగూ మన క్రియా ఫలములను అనుభవిస్తూ ఉన్నామంటే, కొన్నిసార్లు మనకు శిక్ష, శోధన, వేదన కలుగుతూ ఉందంటే దేవుడు హృదయపూర్వకముగా మనల్ని శిక్షించడండి. ఒకవేళ శిక్షించిన మితముగానే శిక్షిస్తాడు, న్యాయముగా శిక్షిస్తాడు. ఆయన తీర్పు న్యాయమైనది. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో అంటాడు 11వ వచనంలో, యెహోవాకు ఇది నిన్ను రక్షించుటకు నేను తోడై ఉన్నాను, నేను చెదరగొట్టిన జనమటును సమూల నాశనం చేయను, నిన్ను సమూల నాశనం చేయను, అయితే ఏమాత్రము నేను నిర్దోషినిగా ఎంచకుండా నిన్ను మితముగానే శిక్షిస్తానని. ఆ మితమైన శిక్ష మనకు అభ్యాసం కలిగినట్లు, మనం చేసిన దోషములను బట్టి ఆయన మనకు రావాల్సిన శిక్షలో కొంచెమే మన మీద ఉంచి ఉన్నాడని మనం తలంచుకొని ఆ శిక్ష క్రమశిక్షణ మనం అభ్యాసం కలిగిన వారమై, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఎలాగ దేవుని వాక్యంలో రాయబడి 11వ వచనంలో 10వ వచనంలో, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టమైనట్లు మనల్ని శిక్షించారు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలివారమై ఉండవాలని మన మేలు కొరకు ఆయన శిక్షించుతూ ఉన్నాడు. మన మేలు కొరకు తన పరిశుద్ధతలో మనం పాలివారమై ఉండాలి, మన పరిశుద్ధులుగా ఉండాలని. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పరిశుద్ధపరచు యెహోవా, ఆ పరిశుద్ధపరచు క్రమంలో మనకు మనల్ని గుణపరచడానికి, మనల్ని న్యాయముగా శిక్షిస్తూ, మితముగా శిక్షిస్తూ, ఆయన నిజమైన దేవుడని, ఆయన శిక్షకు లోబడి ఆయన మాటను గైకొనాలని, ఆయన జీవం గల మాటలను గైకొని మనము ఆయన పరిశుద్ధతలో పాలివారముగా ఉండటానికి ఆయన శిక్షించి ఉన్నాడు. కానీ మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు మనకు దుఃఖకరముగానే కనబడును, కానీ సంతోషకరముగా కనబడదు. మనకు మానవరీత్యా కొంచెం కష్టం వచ్చినా దుఃఖంలో ఉంటాము, కానీ దాని వెనక గొప్ప ఆశీర్వాదం దేవుడు, ఒకవేళ దేవుడు శిక్షిస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుందని మనం గమనించి, దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చునని దేవుడు వాక్యం. నీతి అని దాని యందు అభ్యాసం
దేవుడు నన్ను గుణపరుస్తూ ఉన్నాడు, నేను వారిని గుణపరిచెదను అంటాడు. ఆ క్రమంలో ఆయన శిక్షకు లోబడినప్పుడు, ఆయన మాటకి లోబడినప్పుడు, ఆయన వైపు తిరిగినప్పుడు, మనం యథార్థ హృదయమై ఆయన సేవిస్తూ స్తోత్రం చెల్లిస్తూ మన పాపమును ఒప్పుకున్నప్పుడు, అయ్యా నీ గొప్ప కనికరం బట్టి మేము ప్రార్థన చేస్తున్నామని మనం ప్రార్థించి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 17-18 వచనాల్లో, ప్రభువా మా స్వనీతిని బట్టి మేము ప్రార్థన చేయట్లేదు, కానీ నీ గొప్ప కనికరమును బట్టి మేము ప్రార్థన చేయుచున్నాం. ప్రభువా ఆలకించుము, చిత్తగించుము, దయచేయము, ప్రభువా క్షమించుము అని 19వ వచనం 18వ వచనం 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో, ప్రభువా నీ గొప్ప కనుకను బట్టి మేము ప్రార్థించున్నాము, కానీ మా స్వనీతి కారణం బట్టి నీ సన్నిధిలో ప్రార్థించలేదు. మా దేవ చెవియొగ్గి ఆలకించము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద వచ్చిన నాశనము, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం దృష్టించి చూడము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమింపు, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి ఆలకించుము. నా దేవ ఈ పట్టణం ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని వేడుకొనుచు మనం ప్రార్థించినప్పుడు దేవుడు ప్రసన్నుడై మన వైపు తిరిగి మన యందు ఆనందించి మన పాపములు క్షమించి తిరిగి మనకు సమాధానకరమైన నీతియను సమాధానకరమైన ఫలం ఇచ్చి దాని యందు మనకు అభ్యాసం కలిగి, దేని కొరకు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, దేని కొరకు దేవుడు నన్ను క్రమశిక్షణలో పెడుతున్నాడు, దేని కొరకు నన్ను దేవుడు గుణపరుస్తూ ఉన్నాడు అన్న వాటిని మనం కనుగొని మన హృదయాంతరంధ్రములో మనకు తెలియని దోషములు, మనం ఎరుగు కప్పిపెట్టుకున్న దోషంలో, మరుగు చేసుకున్న దోషంలో ఆయన ఎదుట ఒప్పుకొన్నప్పుడు ఆయన నీతియు సమాధానకరమైన ఫలం మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన శిక్షకు లోబడిన వారికి అది అభ్యాసం కలుగజేసి ఆయన దాచించిన సిద్ధపరిచిన మేలును అనుగ్రహించడానికి వాళ్ళకి మేలు కలవముగా ఉన్నట్టు. కొన్నిసార్లు మనం చెరలో బంధకముల్లో సంఖ్యల్లో బంధింపబడి ఉంటాం, అయినను అవి అనేకులకు మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండుటకు మన అభ్యాసం కలిగి దేని కొరకు దేవా ఈ శిక్షను మాకు కలిగజేసిన మనం తెలుసుకొని ప్రార్థించి విడుదల విమోచన పొందినట్లు దేవుడి కృప సహాయం దయచేయను గాక. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మా బంధకములు మా పాపమును బట్టి మాకు కలుగుతున్నాము, అయినను మీరు మమ్మల్ని శిక్షింపక న్యాయముగానే శిక్షిస్తూ మితముగానే శిక్షిస్తూ మిమ్మల్ని ఎరిగే హృదయమును మేము కలిగి మీ పరిశుద్ధతలో పాలివారముగా ఉండడం దాని అభ్యాసం కలిగినట్టు మేము గ్రహించి మారు మనసు ముందు మీ వైపు తిప్పి మా పాపమును క్షమించమని దీనదాసులు ప్రవక్తలు చేసిన ప్రార్థన మేము కూడా చేసి, ప్రభువా మీ దయకు మీ కృపకు పాత్రులుగా మేము ఎంచబడి నీవు ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధముగా ఉంటావు ఎరిగి దాని అభ్యాసం కలిగి నీవు మమ్మల్ని గుణపరచుటకు కార్యం జరిగిస్తున్నావని ఎరిగి నీతియు సమాధానకరమైన ఫలం మేము పొందుకున్నట్లు సహాయం దయచేయండి. వివిధ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిగా అటు కృపను అనుగ్రహించున్నాను. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని చాదర అన్యోన్య సహవాసం మీ హృదయములకు మీ తలంపులకు ఆయన కావలి ఉండి మిమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.